జ్ఞానశివాలు దేవుడు ఇచ్చిన తరుణాన్ని బట్టి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దలే ఉన్నాం. ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయన ఇచ్చిన స్థితిగతులను బట్టి, ప్రతిగా ఆయన ఇచ్చిన సాహసాన్ని బట్టి ఎల్లప్పుడూ ఆయన సన్నతించే వారము. దేవుడు మన జీవితంలో గొప్ప మేఘాలను గురించి ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో దేశంలో విరివిగా క్రమం తప్పకుండా బుధవారం శుక్రవారం ఆదివారం ఆరాధన పాల్గొనే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అందుని బట్టి దేవుడికి మహిమ కలుగుగాక. చిన్న దేవుడు బహుగా దీవించి ఆశ్రయించిన గాక. ఇంకా కొద్దిపాటి సమయాన్ని పరిశుద్ధ గురించి మనం ధ్యానం చేద్దాం. ఇందాక చదువుకున్న మాటల నుంచి కొనసాగింపుగా 7వ అధ్యాయం మొదటి కొన్ని మాటలు చూసుకొని ముందుకెళ్దాం. అపోస్తల కార్యము 7వ అధ్యాయము మొదటి మాట. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాను. సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానుల కాలం ఉండగా మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశం నుండి స్వచ్ఛను విడిచి బయలుదేరి నేను నీకు చూపించబో దేశంకు రమ్మని అతనితో చెప్పాడు. అప్పుడు అతడు 7వ అధ్యాయంలో ప్రత్యేకంగా మనకు 2-3 గతించిన వారాలు విన్నట్టుగా 6వ అధ్యాయంలో మనకు ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ మనకు ప్రత్యక్షం అవుతుంది. స్టెఫెన్ గారు వారి యొక్క ఏర్పాటు చేసుకున్న విధానంలో మనకు మామూలుగా అనిపించదు. వారు భోజనం పంచిపెట్టడానికే వారు ఏర్పాటు చేసబడుతున్నారు. భోజనం పంచిపెట్టడానికి ఏర్పాటు చేయబడిన ఆ సమూహంలో స్టెఫెన్ గారు ప్రస్తావన తీసుకొస్తున్నాడు. వారికి ఎలాంటి వారై ఉండాలంటే ఆత్మతోనూ, ఆయన మాట్లాడే ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులు కావాలంట. ఎందుకొరకంట? పరిశుద్ధుల కొరకైన పరిచయంలో ఆహారాన్ని పంచిపెట్టడానికి ఒక చిన్న ఇష్యూ కూడా మనకు కనిపిస్తుంది 6వ అధ్యాయంలో. అక్కడ వచ్చిన సమస్యను తీర్చడానికి అపోస్తలుల మాట ఏంటంటే, మేము వాక్యాన్ని పంచడం వాక్యాన్ని ప్రకటించడం మానేసి ఆహారం గురించి మేము దాని గురించి ఆలోచించడం చాలా చిన్న విషయం, అది మంచిది కాదు, యుక్తమైనది కూడా కాదు. మీకు ఇష్టమైతే ఒక 7 మనుషుల్ని మీరు ఏర్పాటు చేయండి. వారు ఎలాంటి వారై ఉండాలంటే ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండిన వారై మంచి పేరు పొందిన వారే ఉండాలి. అంటే వాక్యాన్ని అందించడమే కాదు, భోజనాన్ని పెట్టే విషయంలో కూడా ఆత్మతోనూ జ్ఞానంతో నిండిన వారే ఉండాలి, మంచి పేరు కలిగిన వారు ఉండాలి. అందుకని గతించిన దినంలో ఒక మాట అన్నాను, మీరు అందరూ గుర్తుంటే, బిర్యానీ ఎంత మంచిగా ఉన్నా అది దమ్ బిర్యానీ అయినా ఎక్కడదైనా ఇంకేం చెప్పాలంటే ఎలాంటి ఫుడ్ అయినా కానీ ఇచ్చే చేతులు కూడా మంచిగా ఉండాలి. ఇప్పుడు అందరికి వస్తే మాకు లేదు అలానే కాదని మాకు మంచి మనసు ఉందని అంటే, ఇప్పుడు కుష్ఠరోగి ఇచ్చారు అనుకోండి, అప్పుడు అంతా కూడా చీము కారుతుంది, నెత్తురు కారుతుంది, అంతా కూడా అలాంటి చేతులతో బిర్యానీ చేతులా ఇచ్చారు అనుకోండి, ముద్ద తింటారా మీరు? తినలే అంటే ఇచ్చే చేతులు కూడా శుభ్రమై ఉండాలి. అందుకని ఇక్కడ మాట ఏంటంటే, విధవరాలను చిన్న చూపు చూస్తారంట. అక్కడ ఒక మాట ఏంటంటే హెబ్రీలు అంట. ఆ మాట హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సరిగేశారు. వీరి యూదులే వారి యూదులే, కానీ అక్కడ నుంచి వచ్చిన వారు ఇక్కడికి వచ్చి స్థిరపడిన తర్వాత కొంచెం సంవత్సరాలు గడిచిపోతుంది, కాలంలో కొన్ని సంవత్సరాలు అవుతుంది కాబట్టి విధవరాలను చిన్న చూపు చూస్తున్నారు కాబట్టి, అయ్యా ఇది మంచిది కాదు, విధానం మంచిది కాదు, అందుకనే యోగ్యమైన ప్రవర్తన కలిగిన వారు, మంచి పేరు కలిగిన వారు 7 ఏర్పరచమన్నప్పుడు అందులో స్టెఫెన్ గారి ప్రస్తావన వచ్చింది. స్టెఫెన్ గారి ప్రస్తావన 6వ అధ్యాయం 7వ అధ్యాయము ఇంకా చివరి భాగంలో 8వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటుంది. కొద్దిగా 7వ అధ్యాయం చివరిలోనే ఆయనకు ఒక ప్రస్తావన పూర్తవుతుంది. కానీ ఈయన గురించిన మాటలు ఏంటంటే, క్రైస్తవ సమాజానికి అంతవరకు మన ప్రభువైన యేసు యొక్క మరణమే మనకు తెలుసు, ఆయన చేయబడిన హత్య మనకు బాగా తెలుసు, ఆయన శిలువనెక్కించే విధానమే తెలుసు. అపోస్తులు చంపబడకనే ముందు, అపోస్తులు ఎవరు కూడా ప్రాణహత్య ఇంకా వారి ప్రాణాలు అర్పింపకనే ముందు అందులో ఇంకా ప్రాణాన్ని పెట్టిన వారు సాక్షాత్తు మన ప్రభువైన యేసు గారికి ధీటుగా అలాంటి లక్షణాలు కలిగిన వాడు, ఇంకా అలాంటి పౌరుషం కలిగిన వాడు, ఇంకా చెప్పాలంటే ఆయన ఎలాగైతే ప్రాణాన్ని అర్పించాడో, తన ఆత్మను అప్పగించుకున్నాడో అలాంటి లక్షణాలే స్టెఫెన్ గారిలో మనం చూస్తూ ఉంటాం. కానీ ఆయన వచ్చిన విధానం ఏంటంటే ఆహారం పంచిపెట్టమే. నేను వచ్చిన పర్పస్ ఏంటంటే ఆయన ఆహారం పంచిపెట్టమే. నేను మీతో పరిచయం చేయడం అనుకోవట్లేదు, వాక్యాన్ని ప్రకటించడం అనుకోవట్లేదు. ఆయన వచ్చింది ఆహారం పంచిపెట్టడానికి. అయినా కానీ ఆయన కొన్ని మాటలు మాట్లాడతాడు. కొందరు వచ్చి స్టెఫెన్తో తర్కించేది కానీ మాటలు ఎంతో అతను అగపరిచిన జ్ఞానము, అతను ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయేది అంటాడు. ఈ మాటలన్నీ కూడా చెప్పిన తర్వాత చాలా మంది వచ్చారంట, కానీ ఆయన ముఖం అంట దేవదూతల ఆత్మ వల్ల కనిపించిందంట, ప్రకాశంగా కనిపించింది. ఇవన్నీ ప్రస్తావిస్తున్న తరుణంలో ప్రధాన యాజకుడు వచ్చి అంటున్న మాట ఏంటంటే, అయ్యా ఈ మాటలు నిజమేనా అని ఎవరు అడుగుతున్నాడు? స్టెఫెన్ గారిని అడుగుతున్నాడు. ఇప్పుడు ఆయన అడగడానికి ముందుగా ఆయన అందరితో వాదించేశాడు. అతను మాటలేదు కనపరిచిన జ్ఞానము, ఆయనకున్న ఆయనకున్న ప్రతిభ వారు ఎదిరింపలేకపోయారు. నా ఆత్మ వారితో మాట్లాడుతుంది కాబట్టి వారి యొక్క ప్రజ్ఞకు అందరూ ఆశ్చర్యపడిపోయారు. ప్రధాన యాజకుడు వచ్చి సాక్షాత్తు స్టెఫెన్ గారు నడుతున్న మాటను బట్టి అందుకు స్టెఫెన్ గారు చెప్తున్న మాట అంటే, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రాము హారానులో కాపురం ఉండక మునుపు
మెసొపొటేమియాలో ఉన్నప్పుడు మహిమ గల దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు అనే మాట తీసుకొస్తున్నాడు. అంటే ఇవన్నీ విషయాలు చెప్పాలంటే ఎవరు మూలం అంటున్నారు? ఇప్పుడు అబ్రహాం గారే మూలం అంటున్నాడు. ఎందుకనే కొత్త నిబంధన కాలంలోనే ప్రస్తావన, కొత్త నిబంధన రాయడమే అబ్రహాం గారి పేరుతో రాయబడుతుంది. అబ్రహాం గారి కుమారుడు అంటాడు. ఇంకా చెప్పాలంటే అవును కదండి, అంత గొప్ప ఆధిక్యత ఇచ్చేస్తాడు దేవుడు. మామూలుగా రాయలేదు. అబ్రహాం గారి జీవితము చిన్నగా చూసినా మన విశ్వాసాలకు తండ్రి అంటాం, కానీ ఒక గ్రంథమే కొత్త నిబంధనకు ముందే అబ్రహాం గారి పేరు వచ్చేస్తుంది. ఆయన జీవితము చాలా గొప్పది. ఆయనకు వాగ్దానం చేశారు కాబట్టి వాగ్దానం భూమిని తన పిల్లలు స్వతంత్రించుకున్నారు. ఆయనకు వాగ్దానం చేశారు కాబట్టి అతని సంతానం నుంచి వచ్చిన వారు వాగ్దాన పుత్రులుగా మనకు కనబడుతూ ఉంటారు. ఆయనకు వాగ్దానం చేశారు కాబట్టి ఒక్కని వాళ్ళ సమస్త జనములు ఆశీర్వదించబడిన వాగ్దానము మన ప్రభువైన యేసు ద్వారా అనేకులు నెరవేర్చబడింది. ఇప్పుడు నేటికి కూడా మన జీవితాలు, కుటుంబాలు ఆశీర్వాదానికి కారణం ఏంటంటే దానికంటే మూలము అబ్రహాం గారి విషయాలను మనకు బాగా తెలుసు. ప్రసంగం చేసే విధానంలో స్టెఫెన్ గారి ప్రసంగమైన, ఇంకా అపోస్తలుల ప్రసంగమైన, ఇంకా పౌలు గారి ప్రసంగమైన మాటల్లో చాలా నిరపరతనం కనబడుతుంది. గతించిన దినాల్లో అపోస్తలుడైన పేతురు గారి ప్రసంగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ అతని విధానం అంతా కూడా ఒక అద్భుతమైన శైలి. మనం గతించిన ముందు 2వ అధ్యాయము, 3వ అధ్యాయం, అలాగే 4, 5 అధ్యాయంలో చూస్తున్నా మనకు కనిపించే మాట ఏంటంటే ఎలా తీసుకొస్తాడంటే మనవాడే అన్నట్టుగా తీసుకొని వస్తూ ఉంటాడు. ఆ పితరులు మనవారే, వారితో మాట్లాడేశాడు. అబ్రహాం గారితో వాగ్దానం చేశాడు. యాకోబు అని ఇలా నడిపించేస్తాడు, అతను స్వాస్థ్యాన్ని పొందుకున్నాడు. అలాగే ఏషావును ఇలాంటి వాటి గురించి ప్రస్తావన తీసుకొస్తూ ఇంకా చెప్తూ మోషతో కూడా మాట్లాడేసాడు. ఆ ప్రవక్త ఎవరో కాదు, మోషతో మాట్లాడిన ప్రవక్తనే, అలాంటి ప్రవక్తను మనలో పుట్టిస్తారన్నాడు. ఇలాంటి ప్రస్తావన అంతా కూడా పేతురు గారు కూడా ప్రసంగం చేస్తుంటాడు. దావీదు మన మూల పురుషుడు అంటాం కదా, దావీదు గారు కూడా మన ప్రభు గురించి మాట్లాడేశాడనే ప్రస్తావన పేతురు గారు కూడా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి శైలి స్టెఫెన్ గారిలో ఉంది. ఎందుకంటే ప్రధాన యాజకులు మనకు ఇక్కడ కనబడుతున్నారు. ప్రధాన యాజకుల విశ్వాసం ఏంటంటే యెహోవాయే దేవుడు, పితరుల మించిన ప్రవక్తలు ఈ రోజుల్లో ఇంకెవరు లేరు, ఆ తరం తర్వాత కూడా ఎవరు రారు, మేమే గొప్పవారం అని ప్రధాన యాజకుల్లో ఉండేది. ఆ నాడు ఉంది కాబట్టి, అలాంటి అధికారం ఉంది కాబట్టి, అలాంటి వారిని సైతం, ఏర్పరచబడిన వారిని సైతం మార్చాలంటే ప్రజ్ఞ కలిగిన, ఆత్మ కలిగిన వారు ఉండాలి. అలాంటి మాటలందు వాక్చతుర్యం కలిగిన వారు ఉండాలి. అందుకని ప్రభు బోధించినప్పుడు కూడా చూడండి, ఆయన బోధనలు అందరూ బోధించినట్టుగా ఉండేది కాదంట. ఆయన మాట్లాడుతున్న ప్రతిసారంట ఆయన మాటలందు విస్మయం ఉండేవాడు. అధికారం వల్లే బోధించేవాడంట. ఆయన బోధించే ప్రతిసారి ఒక అధికారి ఏ రీతి బోధిస్తాడో ఆ రీతిగానే బోధించేవాడంట ప్రభువు. ఆయన మాట్లాడుతున్న ప్రతిసారి ఏంటంటే అనేకులు వెళ్ళేవారు, అతను పట్టుకోవడానికి వెళ్ళేవారు కూడా మోసపోయి వచ్చేవారు. ఎందుకంటే అతను మాట్లాడినట్టు ఎవరు మాట్లాడలేదు, అతను మాట్లాడేందుకు ఒక గొప్పతనం ఉంది, అతను మేము ఇట్టే మోసపోతున్నా అని అడుగుతాడు. ఇంకా భక్తులు కూడా అదే మాట మాట్లాడుతున్నారు. మీరు కూడా వెళ్ళిపోయి మోసపోయిందంటే అతను మాట్లాడినట్టు ఇంకా చాలా మాట్లాడలేదు, ఎవరు మాట్లాడలేరు. అందుకని అతను మాట్లాడేందుకు అతను కనబడిన జ్ఞానం నందు మేము విస్మయం పొందేస్తాం అనే మాట తీసుకొని వస్తుంటారు. పేతురు గారు మాట్లాడినా, అపోస్తులు 12 మంది మాట్లాడినా వారి మాటలకు ఆ రోజున యూదులందరూ కూడా విస్మయం పొందారు. ప్రధాన యాజకులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు కూడా ఆశ్చర్యపడుతున్నారు. ఈ స్టెఫెన్ గారి ప్రసంగం కూడా అలాగే తీసుకున్నారు. అయ్యలారా, తండ్రులారా, సహోదరులారా, మన అబ్రహాం గారి గురించి ప్రస్తావన తీసుకొస్తున్నాడు. ఆయన హారాములో కాపురం ఉండక ముందట మెసొపొటేమియా నాగరికతలో ఉండేవాడంట. మెసొపొటేమియా నాగరికతనే మన నాగరికతలో, ప్రాచీన నాగరికతలో ప్రాముఖ్యమైన నాగరికత. హారాములో కాపురం ఉండక మునుపు ఆయన ఎక్కడున్నాడండి? కల్దీ భూభాగంలో ఉండేవాడు ఆయన. కల్దీయుడు అనే మాట. కల్దీయులు అంటే బబులోను పరిసర ప్రాంతాలు, నేడున్న ఇరాన్ పరిసర ప్రాంతాలు మనకు తెలుసు కదా. మాదీలు, పారసీకులు, ఈ 2 భాగాలు, నార్త్ సౌత్. మాదీలు పైన ఉన్నవారేమో మాదీలు, కింద ఉన్నవారేమో పారసీకులు. ఈ 2 భూభాగాలేమో ఇరాన్ మనం పోల్చుకున్నాం. మనం ఎలాగైతే నార్త్ ఇండియా, సౌత్ ఇండియా ఎలాగైతే అంటామో, మాదీలు, పారసీకులు ఐరాన్ భూభాగం. అక్కడ ఉండేవాడు కల్దీయుడు. ఆయన పిలుచుకున్నప్పుడు అక్కడ నుంచి విడిచిపెట్టేసి ఆరాన్లోకి వచ్చేసాడు. ఆరాన్ ఎలా ఉందంటే మనకు టైగ్రీస్, యూఫ్రటీస్ నదులు బాగా తెలుసు. నేటికి ప్రస్తుతం ఉంది. ఒక మ్యాప్ చూద్దాం. ప్రకటన గ్రంథం తర్వాత ఒక మ్యాప్ ఉంది, అది చూసుకొని ఇక్కడికి వచ్చేద్దాం. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం తర్వాత మన బైబిల్లో అబ్రహాం గారు ప్రయాణం చేసిన దేశంలోని మనకు ప్రస్తావన తీసుకొస్తున్నాం. చూడండి, మనకు మాదియా పారసీకం కనబడుతుంది. రైట్ సైడ్ లో మనకు ఉత్తర దిశ, దాని కింది భాగము పారసీకం కనబడుతుంది కదా. ఆ మాది అంటేనేమో నార్థన్ ఇరాన్, పారసీకం అంటే సౌతర్న్ ఇరాన్. ఈ 2 భూభాగాలేమో అక్కడ పైన ఏలాము, షూషాన్ అంటే మనకు బాగా తెలుసు కదండి. షూషాన్ కోట ఎవరి ప్రస్తావనలో కనబడుతుంది? మనకు ఎస్తేర్ గారి ప్రస్తావనలో కనబడుతుంది. మీరు చెరువులోకి వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది వస్తారు, కొంతమంది రారు. రానున్న వారి మధ్యలో జరిగింది ఎస్తేర్ గ్రంథం. అక్కడ ఉండిపోగా ఆ చెట్ల మధ్య జరిగిన ప్రస్తావన ఎస్తేర్ గ్రంథంలో మనకు లిఖింపబడ్డది. ఆయన అక్కడ ఒకప్పుడు అంట అక్కడ లెఫ్ట్ సైడ్ కల్దీయ కనబడుతుంది కదా. కల్దీయ, ఆ కల్దీయ ఊరు అనే ప్రస్తావన కనబడుతుంది. ఊరు గ్రామానికి చెందిన వాడే మన ఎవరు? అబ్రహాం గారు. అక్కడ ఉండేవాడు ఒకప్పుడు.
దేవుడు ఏర్పరచుకున్న తర్వాత ఆ భూభాగాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడంట? ఆరాము అనే భూభాగానికి వచ్చేసాడు. చూడండి పిల్లలు, మనకు కనబడుతుందా ఆరాము అనే మాట? హమాతు, ఆరాము, ఆ మీద మన ఫస్ట్ ఈ పక్కన అశ్షూరు, అలాగే కింద బాబేలు కనబడుతుంది. చూడండి పిల్లలు, దాని పైన ఒకటి నల్లటి లైన్ కనబడుతుంది. అశ్షూరు పైన ఇద్దకేలు, కింద ఇద్దకేలు అనేది టైగ్రీస్, నేడు పిలువబడుతున్న టైగ్రీస్ నది. కిందికి బాబేలు ఉన్నది. బాబేలు తర్వాత ఒక లైన్ కనబడుతుంది, అదేమో మనకు చూడబడుతుంది అదొక నది. ఈ ఫరాతు నది, యూఫ్రటీస్ నదులు, ఈ రెండు నదుల మధ్య జరిగిన సంధానమే మెసపొటేమియా నాగరికత ఎప్పుడైతే మొదలు పడుతుందో అక్కడ నదులు ఉంటాయి. నదులు ఎక్కడైతే ప్రవహిస్తుందో జీవనానికి, మనుగడకు ఆస్కారం ఉంటుంది. ఈ మధ్యలోనే మనుగడ ప్రారంభం అయిపోయింది. ఆ మధ్యలో ఉన్న భూభాగం అంతా కూడా అశ్షూరు భూభాగం. అశ్షూరు కింద బాబేలు, ఇవన్నీ కూడా ఏంటంటే పిల్లలు మనం ఎలాగైతే ఇప్పుడు పిలుచుకుంటామో ఇరాక్ పరిసర ప్రాంతం అక్కడికి వచ్చి దేవుని వాగ్దానం మేరకు ఆయన వచ్చి అక్కడ కాపురం ఉన్నాడు అనే మాట స్టెఫెన్ గారు ప్రస్తుతం తీసుకొస్తున్నాడు. ఆ మాటలు కింద చూడండి పిల్లలు. అప్పుడు అతడు విడిచిపోయి అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ నుండి మీరు ఇప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించుటకై ఏ దేశమందు నివసించుటకై తీసుకొని వచ్చాడు దేవుడు? ఆరాము అక్కడ ఉన్నాడు, కానీ ఇంతవరకు ఏంటంటే ఆ భూభాగాన్ని దేవుడు ఇవ్వలేదు, ఆ స్వాస్థంగా ఇవ్వలేడు. ఆరంలో వచ్చిన కల్దీ భూభాగం నుంచి విడిచిపెట్టి వచ్చి ఇక్కడ కాపురం ఉన్న ఆ భూభాగాన్ని ఇవ్వలేదు అతను దేవుడు. ఎందుకంటే అది కాదు నీకు స్వాస్థంగా ఇచ్చేది, పాలు తేనెలు పంచేది. ఇప్పుడు మీరు ఏ దేశంలో ఉంటున్నారో ఆ మాట చూడండి పిల్లలు. మీరు ఇప్పుడు కాపురం ఉన్న ఈ దేశంలో నివసించుటకై దేవుడు అతన్ని తీసుకొని వచ్చేసాడు. అక్కడ ఉన్నాడు, కల్దీ భూభాగం నుంచి పిలుచుకున్నాడు, ఆరంలో ఉన్నాడు కొంతకాలం. ఆ భూభాగాన్ని దేవుడు స్వాస్థంగా వారికి ఇవ్వలేదు. ఎందుకంటే మీరు ఏదైతే ఉన్నారో ఆ పాలు తేనెలు పంచే దేశాన్ని ఇక్కడ కాపురం ఉండకే దేవుడు అతన్ని తీసుకుని వచ్చారు. ఆయన ఇందులో అతనికి పాదము పట్టినంత భూమిని స్వాస్థంగా ఇయ్యక అతనికి కుమారుడు లేనప్పుడు అతనికి వాగ్దానం చేశారంటే పిల్లలు, వాగ్దానం చేశారు. ఈ విషయాలన్నీ కూడా 7వ అధ్యాయం ప్రస్తుతంగా ప్రాముఖ్యంగా మనకు బాగా తెలిసినమాట. ధర్మశాస్త్రము, ప్రవక్తల గ్రంథాల్లో ఉన్న అంటే అబ్రాహాము గారితో దేవుడు మాట్లాడింది. తర్వాత మోషే గారి యొక్క ఎదుగుదల, ఆయన 40 సంవత్సరాల కానాను యాత్ర, అరణ్య యాత్ర, ఇవన్నీ కూడా ఎక్కువగా మనకు కనబడుతుంది. ఇది బాగా మన చిన్నప్పటి నుంచి వింటున్న మాటల్లో నుంచి ఒక ప్రస్తావన. అంటే అధికారులతో మాట్లాడాలన్నా ఎక్కడైతే మనం ఎక్కడున్నాము, ఎవరితో మాట్లాడుతున్నాం. అందుకని ఎక్కడ బయట మీటింగ్స్కి వెళ్ళినా కానీ ఆ ప్రాంతానికి వెళ్ళాం, అక్కడ పరిస్థితులు ఏంటో, కరెంట్ అఫైర్స్ ఏంటో మనకు తెలిసి ఒక అవగాహన ఉండాలి. అక్కడ ఎవరెవరు కూర్చున్నారు, ఎవరి మధ్య మనం వాక్యపరిచయం చేస్తున్నాం, ఎవరితో ఏం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇండియాలో ఉన్న ప్రసంగాలు మనం కొన్ని వింటూ ఉంటాం ప్రజల మధ్య. మనం వచ్చే నిధులతో మాట్లాడుతున్నాం, స్వస్థపరుస్తారనే మాట అది అక్కడ బాగుంటుంది. ఇక్కడ కూడా వచ్చి మనం అన్నాం అనుకోండి, ఈ రోజు దేవుడు నాతో మాట్లాడుతూనే వచ్చాడు, అందరితో మాట్లాడుతాను, నాతో ఒక్కనే మాట్లాడుతున్నా ఒక ఫీలింగ్ అనేది మన ఆటోమేటిక్గా మనకు అది రైజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే సందర్భానుసారంగా మాట్లాడే విధానం అపోస్తులలో నుంచి మనం నేర్చుకోవాలి. ఇంకా ప్రాముఖ్యంగా చెప్పాలంటే ప్రభు దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. ఎవరైతే ఏ రీతి అయితే వారిని శోధిపోవడానికి మాట్లాడతారో, వారికి ఎలాంటి ప్రశ్నతో వస్తారో అలాంటి ప్రశ్నతోనే ప్రత్యుత్తరం ఇచ్చే విధానము ప్రభు దగ్గర ఉంటుంది. అలాంటిది తర్వాత అపోస్తుల 12 మంది నేర్చుకున్నారు. తర్వాత వచ్చిన వాళ్ళు ఈ స్టెఫెన్ గారి ప్రసంగం కూడా అలాగే ఉంది. ఎందుకంటే ప్రధాన యాజకులు ఉన్నారు, ధర్మశాస్త్రంలో ప్రావీణ్యులు ఉన్నారు. వీరేంటంటే అబ్రాహాము గారి గురించి గొప్ప మాట్లాడతారు, మోషే గారి గురించి గొప్ప మాట్లాడతారు. ఇంకా చెప్పాలంటే మా దావీదు గొప్పడు అంటారు, సొలొమోను దేవాలయం కట్టేశారు, ఆయనే గొప్పడు, ఆయన మించిన వారు ఎవరు లేరనే మన తత్వము ఈ ప్రధాన యాజకులది. ఎందుకంటే ధర్మశాస్త్రం అంత ప్రభుత్వమైంది. ఎందుకంటే దేవుడు ఇచ్చిన వాగ్దానాలు కూడా అలాంటివే. దీన్ని మించిన గ్రంథం ఈ లోకంలో మీకు లేదు, దీన్ని చక్కగా పాటించాలి, అనేకులకు నేర్పించాలనే విధము ప్రధాన యాజకులు దేవుడు ఇచ్చిన వాగ్దానం. అంత తర్వాత దేవుడు మారుస్తున్నాడు, ఆ విధానాన్ని మారుస్తున్నాడు. ఎందుకంటే తర్వాత దేవుడు రాబోతున్న మాట మోషే గారు మాట్లాడేస్తాడు, నాలాంటి ప్రవక్త వస్తుందని. ఆ తర్వాత ఆయన వచ్చిన తర్వాత విధులు మారుతాయి, క్రమం మారుతుంది. దేవుడు అనేవాడు ఇంకొకరు సాక్షాత్తు మన భూమి మీదకి వచ్చేసాడు, మనతో పాటు కాపురం ఉండడానికి వచ్చేసాడు అనే విధానాన్ని వారు నేర్చుకోవడానికి, అవలంబించుకోవడానికి, ఒప్పుకోవడానికి చాలా కష్టతరం అయిపోయింది. అందును బట్టి ప్రధాన యాజకులకు ఎలా నేర్పించాలో స్టెఫెన్ గారు అదే విధానాన్ని ప్రస్తావన తీసుకొని వస్తున్నాడు. అయ్యా, అబ్రాహాము గారు అలా కాపురం ఉన్నప్పుడు ఆ స్వాస్థ్యాన్ని అతనికి ఇవ్వలేదు. వారి పితరుల తర్వాత అంటారు, జనరేషన్ ఓవర్ వచ్చిన తర్వాత వారు స్వాస్థ్యాన్ని పొందుకుంటారని ప్రస్తావన వారికి వాగ్దానాన్ని ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు మీరు కాపురం ఉంటారు. ఇది అబ్రాహాము గారితో చేసిన వాగ్దానం అనే మాట ఆయన చెప్తున్న మాట. కిందికి చూస్తూ అయితే దేవుడు ఆ దేశస్థులు నన్ను సంవత్సరంలో మట్టుకు వారి దాసులకు లోబర్చుకొని బాధ పెట్టుడనియో చెప్పాను. ఈ మాట చూడండి పిల్లలు, అంటే అబ్రాహాము గారితో ముందే మాట్లాడు కదా, అయ్యా మీ పిల్లలు ఇస్సాకు గారి తర్వాత, యాకోబు గారి తర్వాత వచ్చే జనరేషన్ అంతా కూడా ఏమైపోతారంటే పరదేశులుగా ఉంటారు. ఎక్కడ ఉన్నారు వారు 400 సంవత్సరాలు?
ఐగుప్తుల బానిసత్వంలో ఉన్నారు. అంటే అబ్రహాం గారితో ముందే చెప్పేశాడు, చెప్పినట్టుగానే దేవుడు చేశాడు. తర్వాత వారు 400 సంవత్సరాల తర్వాత, 430 సంవత్సరాల తర్వాత ఈ పాలు తేనెల దేశాన్ని స్వాస్థంగా పొందుకున్నారు. ఆ భూభాగంలోనే మనం ఉంటున్నామనే ప్రస్తావన వారికి అర్థమయ్యే రీతిలో ఆ మూలాలు ఎత్తి మరీ చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు స్టెఫెన్ గారు చెప్తున్నాడు. ఆయన వచ్చిన విధానం ఏంటి? భోజనం పంచిపెట్టడానికి. మరి వాక్యం ఎందుకు ప్రకటిస్తున్నాడు? దేవుడు పిల్లల దేవుని ఆత్మ ఎలా ఉంటుందంటే చేసేది ఏదైనా కొన్ని విషయాలు చూడండి పిల్లలు. మనం ఎప్పుడు ఎవరితో దేవుడు ఏం మాట్లాడతారో తెలియదు, ఎవరితో ఏం మాట్లాడిస్తారో మనకు తెలియదు. మరి మా మామూలుగా గమ్మున ఉన్నారేమో అని అనుకుంటాం. కానీ వారు ప్రార్థించినప్పుడు కొన్ని అంశాలు ఎత్తి మాట్లాడుతున్నప్పుడు నిజంగా చాలా మంచి ప్రార్థన అంశాలు ఉన్నాయి అతని దగ్గర. ప్రార్థన వాక్చాతుర్యం ఉంది, ఆరాధించే విషయంలో కానీ, పాట పడే విషయంలో కానీ. అంటే దేవుడు ఒక్కొక్కరు ఒక రకంగా వెళ్ళుకున్నాడు. కానీ వారు కేవలం దానికే కేటాయించబడిన వారిని మా ముద్ర ఆ రోజు వారు వేసినా కానీ వారి ఉద్దేశాలు వెంటనే మాట్లాడుతున్నప్పుడు ఆత్మ అంట, జ్ఞానం అంట ఒప్పందింపజేస్తుందంట. ఆత్మ వారిని ప్రేరేపిస్తుంది, మాట్లాడడానికి ప్రేరేపిస్తుంది. అది ప్రేరేపింపబడినప్పుడు మరి మనుషుల జ్ఞానం వారితో సరిచూచబడదు కూడా. ఎందుకంటే వారు కనపరిచే జ్ఞానం ముందు ఈ లోకంలో ఏది కూడా వారికి సరి సమానం కానే కాదు. ఈయన మాట్లాడుతూ పౌలు గారి ప్రసంగాల కంటే ముందు పేతురు మాట్లాడినా అలాగే అనిపించింది. పేతురు గారితో మాట్లాడుతున్నా అందరూ ఆశ్చర్యపడిపోయారు, ప్రధాన యాజకులు సైతం విస్మయం ఉంటారు. వారి తర్వాత ఈ స్టెఫెన్ మాట్లాడినప్పుడు కూడా అందరూ ఆశ్చర్యపడుతున్నారు. వారితో వాదించడానికి ప్రయత్నం చేస్తారు కానీ అతను వాదించలేకపోయారు. ఈయన ప్రసంగాలు కూడా చూడండి, అక్కడ నుంచి 53వ వర్షం వరకు అతను బలమైన ప్రసంగం చేస్తూ ఉంటాడు స్టెఫెన్ గారు. ఆ ప్రస్తావనలో ఇంకా అబ్రహాం గారి తర్వాత గోత్రకర్తల ప్రస్తావన తీసుకొస్తూ ఉంటాడు. ఇస్సాకు అలాగే ఒక సున్నతి నియమాన్ని తీసుకొచ్చాడు దేవుడు అనే విషయాన్ని తీసుకొస్తూ ఉంటాడు. 9వ వర్షం చూస్తూ ఉంటే గోత్రకర్తలు మత్సరపడి యోసేపు ఐగుప్తులోకి కొనుక్కోవడం అమ్మి వేసిరి. దేవుడు తప్పించి దయను జ్ఞానము ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించిన ఫరో ఐగుప్తునకు తన ఇంటికి అంతటికి సరిపోతుంది. చూడ అంటే ఎవరైతే అన్నదమ్ములు అతన్ని వ్యతిరేకించారో, అన్నలు వ్యతిరేకించేశారో అలాంటి ఆ యోసేపునే దేవుడు ఏం చేసిన అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి ఫరో ఇంతట్లో అతన్ని అధికారిగా పెట్టేశాడు. రాజును కాదు అన్నది, అధికారిగా పెట్టేశాడంట. కిందికి చెప్తూ ఐగుప్తు దేశం అంతటికి, కానాను దేశం అంతటికి కరువును బహుశ్రమం వచ్చింది కనుక మన పితరులకు ఆహారం లేకపోయాను అంటాడు పిల్లలు. అక్కడ నుంచి మనకు బాగా తెలిసిన మాటలు పిల్లలు. ఇవన్నీ కూడా మనం బాగా సుపరిచితమైన మాట. ఒక మాట వచ్చిన పిల్లల్ని గతించి జ్ఞాపకం చేసిన ఒక మాట. ట్యాక్స్ విధానం అనేది కొన్ని సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం. కానీ ఆది కాండంలోనే ఎప్పుడో ట్యాక్స్ అనేది ప్రస్తుతం మనకు కనబడుతుంది. ఎందుకంటే మీకు ధాన్యం ఉందా, మీరు తీసుకొని రండి, దాంట్లో కొంత భాగము ఇక్కడ మాకు ఇవ్వండి, కొంత భాగాన్ని కట్ చేసుకొని యోసేపు గారు ధాన్యం ఇచ్చేవారు వాళ్ళు. ఇప్పుడు కూడా ఉన్న పిల్లలు ట్యాక్స్ వచ్చింది, వ్యాట్ వచ్చింది, ఇవన్నీ మనం ఎంత కార్పొరేట్ ట్యాక్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువ మనం చూస్తున్నాం. ఇదంతా కూడా విధానం ఏంటంటే బిజినెస్ చేసే విధానం, ఎలా దాన్ని రాబడి పొందుకోవాలి, ఏ రీతిగా తన సంపదను పెంపొందించుకోవాలి, దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను బలపరుచుకోవాలో యోసేపు గారి దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు. ఇవన్నీ కూడా చెప్తూ 70 మంది ఎక్కడికి వెళ్ళాలంటే ఐగుప్తుకు వెళ్ళారు. దేశం విస్తరించిపోయింది. అలాంటి టైంలో ఒక మంచి రక్షకుని దేవుడు వారికి పుట్టించాడు. ఆయన దివ్య సుందరుడుగా ఉన్నాడంట. మోషే గారి ప్రస్తావన కూడా తీసుకొస్తున్నాడు. పాత నిబంధనలు జరిగిన సంఘటనలన్నీ కూడా వీరికి చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే వీటంతటి వెనుకలు ఉన్న కారణం ఏంటంటే మనకు ఒక రక్షకుడు వచ్చేసాడు. ఆ ప్రస్తావన తీసుకుని వస్తూ కిందికి కొన్ని మాటలు మనం చూస్తాం పిల్లలు. ఆ మాటకు ఆనందిస్తాను. అదే చివరి మాటలు చెప్తూ 51వ వర్షము అలాగే 53వ వర్షం వరకు చూద్దాం. ఆ మాట అన్ని కూడా చూడండి పిల్లలు. ఇంత ప్రసంగం చేసిన తర్వాత ఆయన ఒక మాట ఖండితంగా అన్నాడు. అంటే తొందరపడి మీరు ముష్కరులు అనే మాట అనలేదు. వాక్యం అంతా అయిపోతున్న సందర్భంలో ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యములకు రోపరచని వలన మీ పితరుల వల్ల మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించుతున్నారు. మీ పితరులు ప్రవక్తలు ఎవరిని హింసింపక ఉండేది అని ఎవరైనా హింసించారండి? పితరులు అందరి ప్రవక్తలు హింసించేశారు. అదే మస్తానా మళ్ళీ తీసుకొస్తున్నాడు. మీ పితరులందరూ అలాగే చేశారు, ప్రవక్తలందరూ హింసించారు. కాబట్టి నీతిమంతుని రాకని గూర్చి ముందు తెలిపిన వారిని చంపిని. ఎవరా నీతిమంతుడు? యేసు గురించి. అంటే ఇది అంత ప్రసంగం అంతా ఎందుకు జరిగింది? ప్రభు యొక్క ప్రస్తావన తీసుకొని రావాలి. ఎందుకంటే మీరు చంపింది జీవాధిపతిని. మన పేతురు గారి ప్రసంగం కూడా అదే కదా. అంత చెప్పిన తర్వాత దావీదు కూడా అలాగే మాట్లాడేశారు. అందుకొరకు మేము ఎదురు చూసాము. ఆయన నీతిమంతుల గురించి మాట్లాడేశాడు. పరిశుద్ధుని గుళ్ళు పట్టని మాట ప్రస్తావన తీసుకొస్తూ ఆయన ప్రభు అన్నాడు. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు
నువ్వు నా శత్రువును బాధ పెట్టిన చివరికి నువ్వు నా కుడిపార్శ్వన కూర్చోమని దావీదే చెప్పేశాడు. ఎందుకంటే అతను మూల పురుషుడు మీరు అంటారు కదా, ఆ దావీదే చెప్పినప్పుడు ఆయనే ప్రభువుని ఒప్పుకున్నప్పుడు, ప్రభుత్వమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నప్పుడు మీరెందుకు ఒప్పుకోరన్న ప్రస్తావన మన పేతురు గారు మాట్లాడుతున్నాం. ఈ మాటలన్నీ కూడా చెప్పింది ఎందుకయ్యా అంటే, మీరు నీతిమంతులు రాకడ గురించి పరిశుద్ధమైన ప్రవక్తలు ఎంతో మంది చెప్పేశారు, వారందరూ కూడా మీరు హింసించేశారు, చంపేశారు కూడా. చివరికి చెప్తూ ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి, ఇది మాట, మీరు హత్య చేసింది ఎవరో కాదు, నీతిమంతులే. ఆయన గురించిన ప్రసంగాలు, ప్రవక్తలకు ప్రవచనాలు అన్ని కూడా ఎంతో పాతమైన కాలం నుంచి ఉన్నాయ్యా, మీరు ఒప్పుకోలేదు. వారు అలాగే చేశారు, వారి తర్వాత వచ్చిన జనరేషన్ అలా చేసిన, చివరికి మీరు కూడా ఆ క్రీస్తును, ఆ రక్షకుని మీరు చంపేశారు, మీరే చేశారని ఆ ముష్కర్లు అనే ఒక మాటను కోట్ చేస్తూ, బలమైన మాట వారి మీద నేరాన్ని మోపుతూ అనే మనకెళ్ళి వాళ్ళు తట్టుకోలేకపోయారు పిల్లలు. ఇక్కడ ఒక మాట అనేది 53వ వచనం కానీ ప్రసంగానే చెప్తున్నాను. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని సరిపోదు పిల్లలు. ఇక్కడ ఏమంటాడు, దేవదూతల ద్వారా ఏం పొందుకున్నారంట? ధర్మశాస్త్రం. మనకు బాగా తెలిసిన మాట ఏంటంటే, మోషే గారి ద్వారా ధర్మశాస్త్రము అనుగ్రహింపబడను, కృపయు సత్యము ఎవరి ద్వారా కలిగిందట? యేసుక్రీస్తు వారి ద్వారా కలిగిందంట. అంతకన్నా అదే మాటను పైకి గిన్ని చదువుతూ ఉంటే, మీరు ఎప్పుడైనాను అంటే ఎప్పుడైనా ఇంతవరకు అంటే ఏ కాలం అందరూ దేవుని యొక్క స్వరూపాన్ని చూడలేదు, ఆయన స్వరం కూడా మీరు వినలేదు అంటాడు. అంటే ఎవరి ద్వారా జరిగింది మరి ధర్మశాస్త్రం ఎవరు ఇచ్చారని అంటే, దేవదూతల ద్వారా కలిగింది అంటున్నాడు. వారి ద్వారా అనుగ్రహింపబడింది అనమాట. ఇందాక మనం ఈ చదువుకున్న ఈ అధ్యాయం అంతట్లో అక్కడ మోషే గారి కాలంలో ఒక ప్రస్తావన తీసుకొస్తున్నాడు. పొదలో దేవదూతను చూసాను అంటాడు. ఇంకా చెప్తున్నాడు, దూత ద్వారా తెలుసంట. ఆ మాట చూడండి పిల్లలు, 30 వర్షం చదువుతున్నాను. 40 ఏళ్ల పిమ్మట సీనయి పరణ్యమందు ఒక పొదలను అగ్నించే వాళ్ళు ఒక దేవదూత అతనికి కనపడేను అంటారు పిల్లలు. ఎవరు కనపడ్డారంట? దేవదూత. అక్కడ కనబడినప్పుడంట, నేను నీ పితరుల దేవుడును, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడని ప్రభువు వాక్కు వినబడదు కనుక మోషే వానికి నిదానించి చూచుటకు తెగింపలేదు అంటాడు. అంటే తెగించాడా, తెగింపలేదా? భయపడిపోయాడు. ఎందుకంటే వాక్యం ఎలా వచ్చిందంటే, నేను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు యొక్క పితరుల దేవుడు అనే మాట వాక్కు వచ్చింది. ఆ వాక్కు వినగానే ఇలా అంటే మామూలుగా ఎప్పుడో చూస్తాం కదా, పెద్దలు చాలా దూరం నుంచి వచ్చేసారు, ఒక 2 సంవత్సరాలు దుబాయ్ వెళ్ళి వచ్చారు కాబట్టి మన పిల్లల్ని, పెద్దల్ని, మన పిల్లలందరూ నిదానించి చూస్తారు, చేతులు దగ్గర పెట్టుకొని మనం చూస్తారు, కంటి చూపు ఎలా ఉంటుంది. అలా నిదానించి చూడడానికి ధైర్యం చేయలేదంట, తెగింపలేదంట, సాహసం చేయలేదు. ఎందుకంటే వాక్కు అంటే దేవుడే అనే మాట అక్కడ వచ్చిన తర్వాత అతను భయపడిపోయాడు. అలా చూడడానికి తెగింపలేదు. అందుకు ప్రభు, నీ చెప్పులు విడువము, నీవు నిల్చున్న చోటు పరిశుద్ధ భూమి, ఐగుప్తులో ఉన్న నా ప్రజల దురావస్థను నేను నిదానించి చూచి. ఆయన చూశానంట. నేను నిదానించి ఎవరు చూశానంటే, ఐగుప్తు యొక్క ప్రజల యొక్క దూరా వ్యవస్థను. ఎన్ని సంవత్సరాలు పట్టింది దేవుడు చూడడానికి? 430 సంవత్సరాలు పట్టింది నిజం చెప్పాలంటే. అంటే కొన్ని సంవత్సరాలు దేవుడు నియమించిన కాలం అంటే, దేవుడు నియమించిన కాలం సంపూర్తి అవ్వాలి, కాలము పరిపూర్ణమైనప్పుడు ప్రస్తావన తీసుకొస్తూ ఉంటాడు గలతీ రాసిన పత్రికలో పౌలు గారు. అంటే ఒక కాలం సర్టెన్ టైం దేవుడు ఫిక్స్ చేసిన తర్వాత అంతవరకు నిర్ణయించాల్సింది. ఇప్పుడు ప్రభు వస్తానన్నాడు, 2వ రాకడ జరగాల్సింది. ఎప్పుడు వస్తాడంటే ఆయన నియమించిన కాలంలోనే వస్తాడు. మనం రానంత మాత్రం జరిగిపోయేది కాదు, వద్దన్నంత మాత్రం ఆగిపోయేది కాదు. ఆయన పితరులకు ఏంటంటే 400 సంవత్సరాలు మీరు బానిసత్వంలో ఉండాలనుకునే దేవుడు అబ్రాహాం గారితోనే వాగ్దానం చేశాడు. కాబట్టి అంతవరకు ఏమైపోవాలి, అన్ని ప్రణాళికబద్ధంగానే జరగాలి. అబ్రాహాం గారు అక్కడ నుంచి కలిగే భూభాగం నుంచి, ఊరు అనే ప్రాంతం నుంచి రావాలి, ఆరంలో నివసించాలి. అక్కడ నుంచి కరువు వచ్చిందని పార్వతీపురం నుంచి దర్శనకు వెళ్ళాలి, కానీ స్వాస్థంగా ఏం పొందుకోలేదు. అతని తర్వాత అతను కుమారుడు వచ్చేసాడు, అతను కూడా భూభాగాలు మారుతూ ఉంటాడు, ఐగుప్తుకు వెళ్తుంటాడు, మళ్ళీ వస్తుంటాడు. ఇస్సాకు వస్తాడు, ఇస్సాకు ఇక్కడ నుంచి సిరియా ప్రాంతానికి పరదేశం వెళ్ళిపోతుంటాడు, పారిపోతుంటాడు. ఇవన్నీ కూడా జరగాలి. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు. మరి అంతవరకు అక్కడ ఉన్న భూభాగంలో ఉన్న ఆ ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉండాలంటే, వారి అక్రమం సంపూర్తి కావాలి. 7 జాతుల వారు చేసిన క్రియలను బట్టి వారి అక్రమం పూర్తయిన తర్వాత దేవుడు భరించలేనంత పాపం వారు ఎక్కువైపోయిన తర్వాత వారిని తీసివేయాలి దేవుడు. ఇవన్నీ కూడా ఏంటంటే మనం అనుకుంటాం కదా పిల్లలు, మనకు ప్రణాళిక ఉంటుంది. అప్పుడు మనం ప్రాజెక్ట్స్ చేసినప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, ఎవరి పనులు వారు చేయాలి. అందరు కాంట్రాక్టర్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది, బ్లాక్ వర్క్, మామూలుగా సివిల్ వర్క్ అంతా కూడా సివిల్ కంపెనీ వర్క్ చేసిన తర్వాత అన్ని సబ్ కాంట్రాక్టర్ వారి పనులు ప్రణాళికబద్ధంగా చేయాలి. ఫాల్ సీలింగ్, ఇంటీరియర్ అన్ని జరిగిపోయిన తర్వాత కంప్లీషన్ డేట్ వరకు మన ప్రాజెక్ట్ని హ్యాండ్ ఓవర్ చేస్తుంటాం. మనం అప్పుడప్పుడు సీరియల్ చూస్తుంటాం మన వాళ్ళు. అప్పుడప్పుడు మన ప్లానాలకి ఎలా ఉంటాయంటే, ఇక్కడ నుంచి ఒక ప్లానానికి అక్కడ నుంచి వస్తుంది, అక్కడ ట్రక్ వచ్చినట్టుగా, లేకుంటే ఇక్కడ నుంచి ఏదో వచ్చినట్టుగా. అంటే వాళ్ళు అనుకుంటారు అనేది ఇది ఇక్కడ యాక్సిడెంట్ అవ్వాలి, దానికంటే ముందుగా మనం ఈ టైంలో వాళ్ళని ముందుకు తోయాలి. ఎలాగైతే ప్రణాళికలు ఉంటాయో, దేవుడి యొక్క ప్రణాళిక ఉంటుంది చూడండి పిల్లలు, అద్భుతమైన ప్రణాళిక. ఆయన స్కెచ్ చేస్తే ఇంకా తీరందంటూ లేదు. ఆయన ప్రణాళిక ఉంటుంటే
ఇంకా దాన్ని మార్పు అనేది లేదు. ఈ కాలంలో అక్రమం వారి సంపూర్తి కావాలి, వారిని అక్కడి నుంచి తీసివేయి. ఆ లోపు తన ప్రజల యొక్క భారము, అంటే ఇది కష్టమైంది, దేవుడే దిక్కు, మనల్ని విడిపించడానికి సమర్థుడు ఎవరు ఉన్నా అంటే ఆయన యెహోవా దేవుడు తప్ప మనకి ఎవరు లేరనే వాస్తవం ప్రజలు తెలుసుకోవాలి. అందుకు ఎంత కాలం పట్టిందంటే 430 సంవత్సరాలు పట్టింది. అందుకని నేను నిదానించి చూశాను వారి యొక్క బాధను, దురావేస్తలు. ఇప్పుడు ఎవరు కావాలంటే నాయకుడు కావాలి. మోషేతో మాట్లాడుతున్నాడు, దూతను పంపించి మాట్లాడుతున్నాడు. మనకు పాత్ర మీద గ్రంథంలో చూస్తూ ఉంటే దేవుడే సాక్షాత్తు మాట్లాడినట్టు కనబడుతుంది. ఇందాక మనం యోహాను సువార్తను మా ప్రస్తావన తీసుకొచ్చాం. మోషే ద్వారా ధర్మశాస్త్రము కలిగిన కృపయు సత్యము యేసుక్రీస్తులో ద్వారా అదే పైన కింద చదువుతూ ఉంటే మనకు ఆ మాట ఏంటంటే మీరు ఎప్పుడైనా ఎన్నడైనా దేవుని యొక్క స్వరం వీళ్ళు ఆయన స్వరూపాన్ని మీరు చూడలేదు అంటాడు. మరి ఎవరిని చూశారంటే దేవుని దూతే మాట్లాడుతుందంట. అక్కడ దేవుని దూతే మాట్లాడుతుందంట. ఇంకా ప్రస్తుతం కిందికి మాట్లాడుతూ 35వ వచనం పిల్లలు అధికారిగాను తీర్పరిగాను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతని పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుని అధికారిగాను విమోచకునిగాను నియమించి పంపాను. సరిపోతుంది పిల్లలు. అక్కడ మాట ఏంటంటే అధికారిగాను తీర్పరిగాను నేను నియమించిన వాడేవాడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిగాను విమోచకునిగాను నియమించి పంపేశారు. వారు ఏమంటున్నారంటే ఇందాక ప్రస్తావన పైన మాటలన్నీ కూడా చదువుతూ ఉంటే తన సహోదరు దగ్గర మోషే గారు వెళ్ళినప్పుడు ఏమన్నంటే వారు రక్షకుడిని పంపించారని వారు గుర్తెరుగుతారేమో దేవుడు నిశ్చయించారు. దేవుడు అదే కోరుకున్నాడు. అయ్యా వచ్చింది మా రక్షకుడు అనే విషయము వారు గుర్తెరుగుతారు అనుకున్నాడు. కానీ అయ్యా మిమ్మల్ని ఎవరు అధికారిగా నియమించిందని ఎవరు తృణీకరిస్తారు. మోషే గారిని కూడా తృణీకరించేశారు. అంతెందుకు యోసేపు గారు ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చాడంటే స్టెఫెనీ గారు అయ్యా యోసేపును దేవుడు ఎన్నుకున్నాడు, కానీ తన సహోదరులు అతను ఎందుకు లక్ష్యం వచ్చలేదు, అతను నమ్మేశారు. కానీ దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. మరి మోషే గారిని దేవుడు సుందరంగా దివ్య సుందరంగా పుట్టించేసాడు, అంతఃపురంలో పుట్టించాడు, సకల విద్యలందు కార్యములందు ప్రవీణుడు. అయినను అతన్ని ధృవీకరించేశాడు తన సహోదరుడు. కానీ వారు అధికారి ఎవరు, నేను నియమించిన వాడు ఎవరని అతన్ని ధృవీకరించారు. కానీ దేవుడు ఏంటంటే ఎవరి చేతి అయితే ధృవీకరింపబడ్డాడో వారికి అధికారిగా విమోచకుడుగా దూత ద్వారా దేవుడు అతన్ని నియమించేశాడు. అర్థమవుతుంది అన్నమాట. యోసేపును వారు కాదనుకున్నారు, కానీ దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అతన్నే ఒక రాజుగా అధికారిగా నిలబెట్టేశాడు దేవుడు. మోషే గారిని రక్షకుగా నిలబెట్టాడు అనుకున్నాడు దేవుడు. అతని దగ్గరికి పంపించేశారు సహోదరులు. వారేమో నిన్ను అధికారిగా పెట్టిన వారు ఎవరైనా వారిని ధృవీకరించేశారు. కానీ దేవుడు ఏంటంటే వారికే ఒక రక్షకుడుగా దూత ద్వారా దేవుడు అతన్ని నియమించేశాడు. వారి ద్వారా రక్షణ, మోషే గారి ద్వారా రక్షణ వారికి అనుగ్రహించేశాడు. ఇలా ప్రస్తావన తీసుకొస్తూ అయ్యా ఉన్నతమైనది ఏదైనా ఉందంటే దేవుని యొక్క ఆలయము, దానికంటే ముందు మందస్సం ఉండేది, అక్కడ ప్రత్యక్ష గుడారం ఉండేది. దానిలో కూడా దేవుడు సాక్షులు పెట్టేశాడు. దాన్ని కూడా తన ప్రజల మధ్య పెట్టాలనుకున్నాడు. దాన్ని కూడా పాటించేవారు లేరు. ఆ దానికంటే మించింది దావీదు కట్టాలనుకున్నాడు. తన కుమారుడు ద్వారా సొలొమోను ద్వారా కట్టించేశాడు. అయినా అక్కడ ఉండడానికి ఇష్టపడలేదు దేవుడు. ఎందుకంటే మనుషులు నాకు ఎలాంటి మందిరాన్ని కట్టుతున్నారనే మాట మాట్లాడేశాడు. కానీ అయ్యా ఇవన్నీ కూడా శాసనమైన మందిరమైన ఇవన్నీ కూడా దేవుని దూత ద్వారా ఇజ్రాయేలుకి అనుగ్రహింపబడింది. ఎవరైనా దాన్ని పాటించేశారా? పితరులు ఏమైనా గౌరవించేశారా? వారి శాసనాలు ఏమైనా నమ్ముకున్నారా? నమ్ముకోలేదు కదా. వారు అర్పించిన బలులైనా కానీ అన్ని దేవతలకు అర్పించేశారు. వారు అర్పించిన ఉపవాసాలైనా యాచలైనా కానీ ఎందుకని అంటే వారు రొంప యొక్క దేవతగా అనుగ్రహించేశారు. దేవుడికి కాదు వచ్చింది. వారు భయపడి వారి యొక్క విగ్రహాలు కనిపించేశారు. దేవుడు అది కోరుకోలేదు అనే మాట ఈ 7వ అధ్యాయం అంతా కూడా మనకు కనబడుతుంది. చివరికి అన్నమాట ఏంటంటే మాట ఏమంటే ఆ మాట చూడండి పిల్లలు, ఇందాక చదువుకున్న మాట, మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించున్నారు. మీ పితరులు ప్రవక్తలు ఎవరిని హింసింపక ఉండిరి. ఆ నీతిమంతుడు రాకను గురించి ముందుగా తెలిసిన వారిని చంపిరి. ఆయనను మీరిప్పుడు అప్పగించి హత్య చేసిన వారు అయితే దేవదూతల ద్వారా నింపబడిన ధర్మశాస్త్రం మీరు పొందుతారు, కానీ దాన్ని గైకోనలేదు. ఇవన్నీ జరిగినా కానీ, ఇంతమంది ప్రవక్తలు వచ్చినా కానీ, పితరులు వచ్చినా కానీ ఎవరి మాట మీరు విన్నారు? దేవునికి లోబడి బ్రతికిన వారు ఎవరు ఆత్మను దూషించేశారు, ఆత్మకు వ్యతిరేకంగానే బ్రతికేశారు అన్న మాట ఓవరాల్ గా స్టెఫెన్ గారు చెప్పాలనుకున్న మాట ఏంటంటే నీతి మందిని మీరు చంపేశారు. అతనికి ఇవ్వాల్సిన ఘనతను, అతనికి ఇవ్వాల్సిన యోగ్యమైన స్థితిని మీరు కల్పించలేకపోయారు. ఎందుకంటే వీటంతటికి కారణం ఏంటంటే క్రీస్తు రాబోతున్న మాట అబ్రహాం గారు మొదలుకొని సొలొమోను గారి కాలం వరకు దేవుడు చెప్పాలనుకున్న అదే కాలం అనుకున్నాడు. ప్రవక్తల గ్రంథాలు అన్ని కూడా అదే వివరించేశారు. మీరు ఒప్పుకోనలేదనే మాట తీసుకొచ్చినప్పుడు వారందరూ కూడా ఏమైపోయారంటే వారు మాటలు విని కోపంతో మండిపడి అతన్ని చూచి పనులు కొరిగిరి. నిండుకున్నవాడై దేవుని మహిమయు యేసు దేవుని కుడిపార్శ్వమున నిలిచిండని చూచి ఆకాశము తెరవబడతాయో మనుష్య కుమారుడు దేవుని పుష్పానందు నిలిచి ఉంటాయి చూచున్నానని చెప్పాను. సరిపోతున్నాం. ఇక్కడ మాట కొన్ని సందర్భాలు మనం ఎప్పుడు వింటున్న మాటలే కానీ కొన్ని విషయాలు మనకు అర్థమవుతున్నాయి. ఇక్కడ మాట ఏంటంటే ఆయన పరిశుద్ధాత్మతో నిండుకున్నాడంట. ఎవరు?
స్టెఫెన్ గారు. ఆ మాటలన్నీ ప్రసంగం అంతా చేసినందుకు వారు ఈర్ష్యపడ్డారు, పనులు కొరికారు, అతన్ని చంపాలనుకున్నారు. చంపాలనుకున్న తరుణంలో ఇక్కడ మాట చూడండి, అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఆకాశము తేరి చూచి దేవుని మహిమయు యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచిందని చూచాను అంటున్నాడు. అంటే ఆయన ఆకాశం వైపు తెరిచి చూస్తారంటే అతనికి ఏం కనబడుతుందంటే యేసు అంట, మన ప్రభువైన యేసు ఎవరు, రక్షకుడైన యేసు ఎవరంట, దేవుని కుడిపార్శ్వమందుట ఎవరున్నా అంట, అక్కడ చూడండి, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉంటాయు చూచి ఆకాశము తెరవబట్టయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉంటాయు చూస్తున్నాడంట. అంటే ఆకాశము తెరవబడుతున్న విషయము స్టెఫెన్ గారి ప్రసంగంలో మనకు అర్థమవుతుంది. అవును కదండి. ఒకనొక తరుణం వచ్చినప్పుడు ఆకాశం తెరవబడుతుంది. మనకు ఎలాగైతే ద్వారాలు తెరవబడతాయో ఆ రీతిగానే ఆకాశం కూడా తెరవబడుతుంది. అంతే కదండి. ఆకాశము తెరవబడుతున్న ప్రస్తుతం మనకు అర్థమవుతుంది. ఇంకా చెప్పాలంటే ఆకాశం తెరవబడినప్పుడు పైన ఆకాశం వైపు తెరిచి చూసినప్పుడంట ఆకాశం తెరవబడము, దానికి పైన యేసు దేవుని కుడిపార్శ్వమందు, యేసుక్రీస్తు వారు అందుకని అన్నాడే మాట మనకు అర్థమవుతుందని, మనుష్య కుమారుడు ఎవరి పక్కన ఉన్నాడంట, దేవుని కుడిపార్శ్వమందు. అంటే తండ్రి అయిన దేవుడు ఉన్నాడు మనకు, మన ప్రభువైన యేసు వారు, రక్షకుడైన యేసు వారు కూడా ఉన్నారు. ఆయన కుడిపార్శ్వమందు నిల్చుంట ఎవరు చూస్తున్నారు? ఇప్పుడు స్టెఫెన్ గారు చూస్తున్నారు. అంటే ఒక సందర్భం అంటే చాలా విషయాలు అతను రివీల్ చేశాడు. దాంట్లో మన ప్రభువైన యేసు వారు ఎక్కడ ఉన్నాడంటే తండ్రి కుడిపార్శ్వంలో ఉన్నాడంట. మన అపోస్తల కార్యంలో మనం చూస్తూ ఉంటాం. మొట్ట బిగినింగ్ లోనే మనం చూస్తున్నాం తండ్రి దగ్గర కుడిపార్శ్వన ఆశ మాట. ఇంకా చెప్పాలంటే మత్తయి సువార్తలో చూస్తున్నాం, యోహాను సువార్తలో చూస్తుంటాం, పేతురు రాసిన పత్రికలు చూస్తుంటాం, రోమీయుల రాసిన పత్రికలు చూస్తుంటాం. ఆయన అంతవరకు అతను పరలోక వాసి ఉంట అవశ్యమైన మాట బిగినింగ్ మన 2-3 అధ్యాయాలు కూడా మనం చూస్తూ ఉంటాం. అక్కడ ఉన్నాడు, ఆయన తిరిగి వస్తాడనే మాట చెప్తూ ఉంటాడు. ఇక్కడ ఏంటంటే ఆకాశం తెరవబట్టి మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచిండే చూసిన చెప్పాను. అప్పుడు చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణము వెలుపలకు అతను వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. సాక్షులు సౌలు ఆమె తమ వస్త్రములను పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫెను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. అతను మోకాలుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. సరిపోతుంది. అక్కడ అంతవరకు కనివిని ఎరగని రీతిలో మనకు అంతవరకు తెలిసిన మాట ఏంటంటే దేవుని ఆత్మ వారి మీద వాలింది, వాక్శక్తి పొందుకున్నారు, పరిచర్య బహు విస్తారంగా జరుగుతుంది, సంఘం కట్టబడుతుంది, హింసలు కలిగిన కానీ సమిష్టిగా ఉన్నారు, ఆస్తులు ఏమి కుదరలేదు. ఎందుకంటే భూములన్నీ కూడా అమ్మి వారి పాదాల దగ్గర పెడుతున్నారని మాత్రమే తెలుసు. కష్టం వచ్చినప్పుడు విపరీతమైన పరిచయం జరుగుతున్నప్పుడు ఓర్చుకోలేక అక్కడున్న ప్రధాన యాజకులు సద్దుకాయలు వారిని బంధించి చెరసాలలో పెట్టిందే బాగా తెలుసు, కొట్టి హింసించడమో తెలుసు. కానీ చివరికి వాక్యాన్ని ప్రకటిస్తున్న స్టెఫెన్ గారిని రాళ్ళు రువి కొట్టిన చంపడము ఒక 15 అధ్యాయాలు కూడా కాలేదు అపోస్తల కార్యంలో. ఒక 7వ అధ్యాయం రాజు అనే ఒక నీతిమంతుని చంపడము ఇక్కడ కనబడుతుంది. మన ప్రభు వెళ్ళిపోయిన తర్వాత నిజంగా నీతిమంతులు ఎవరైనా హక్కులు వేయాలంటే ఈ స్టెఫెన్ గారు మనకు కనబడుతున్నారు. పిల్లలు ఆయన పరిచయం చేసినందుకే, అందులో ఆయన స్వార్థం ఏది లేదు, ప్రభువును ప్రకటించినందుకే, మీ లోపాలను ఎత్తి చూపినందుకే స్టెఫెన్ గారిని చంపేశారు. పిల్లలు అలా చంపుతున్నప్పుడు నా ప్రాణాన్ని కాపాడు ప్రమాణం లేదు. ఎవరు? స్టెఫెన్ గారు. నన్ను తప్పిస్తే బాగుండనంటే ఒక రాయి మీద మామూలుగా సర్వసాధారణంగా అంటూ ఉంటాం కదా, ఒక రాయి తగిలితేనే మనం తట్టుకోలేము. ఎప్పుడైనా గాయమైంది అనుకోండి కాలుకి, మళ్ళీ మనం వెళ్తుంటే అదే కాలుకి మళ్ళీ గాయం అవుతూ ఉంటుంది, మనం తట్టుకోలేము. అలాగే అందరూ భూమి గుడి రాళ్ళు రువి కొడుతుంటే ఎన్ని చోట్ల తగిలి ఉంటుందో, అయినా నన్ను కాపాడు ప్రభు అనే ప్రస్తావన తీసుకోలేదు. అలాంటి సందర్భంలో మోకాల్లోని వీరి మీది కంటే పాపం రావద్దు అని ప్రార్థన చేస్తున్నా. ఎలాంటి క్యారెక్టర్ అండి! అలాంటి నీతి క్యారెక్టర్, అలాంటి నీతి తత్వము ఈ రోజుల్లో మనకు కావాల్సిందే కదా పిల్లలు. ఎందుకంటే ఆయన స్వార్థం కొరకు నిలవలేదు, ఏదో నేను మంచిగా నీతిమంతుగా బ్రతుకుతున్నాను, నా మీకు నిందలు వస్తున్న మాట మాట్లాడలేదు. నేను వాక్యాన్ని ప్రకటించేశాను. అది ప్రకటించినప్పుడు ఏంటంటే వారి స్థితిగతులన్నీ కూడా నేను గుర్తు చేశాను. అది ఓర్చుకోలేక నన్ను రాళ్ళు రువి చంపుతున్నారు. నేను వెళ్ళకంటే ముందుగా ఆయన ముఖ దర్శనం చేసుకునే భాగ్యాన్ని నాకు కలిగించేశాడు. ఎందుకంటే నేను తండ్రిని చూస్తున్నాను, ఆకాశం తెరవబడుతుంది, తండ్రిని చూస్తున్నాను. నా ప్రియకుమారుడు అంటే ఆయన యొక్క ప్రియకుమారుడు ఏ రీతి లోకానికి నా ప్రియకుమారుడు వస్తాడు, అందరి కొరకు ప్రాణాలను పెట్టేశాడనే మాట ఆ ఆది గ్రంథాల్లో చెప్పేశాడు. ఆ ప్రియకుమారుని కూడా నేను చూస్తున్నాననే మాట స్టెఫెన్ గారు చెప్తున్నాడు. ఆయన చూసేశాను, ఈ లోకంతో నాకు పని లేదు అనే మా ప్రస్తావన స్టెఫెన్ గారు చెప్తున్నాడు. నా ఆత్మను చేర్చుకుంటున్నాడు, నా ఆత్మను చేర్చుకుంటున్నాడు. గతించిన దినంలో ఆదివారం దినంలో ఒక మాట జ్ఞాపకం చేశాను పిల్లలు. రోమిల రాసిన పత్రికలు మనం అంటుంటాం, ఎవరికి పన్ను మనకి పన్ను అన్నాడు, ఎవరికి సుంకమో
వారికి సొంతము. ఎవరికి రుణమో వారికి రుణము. అందరికీ వారి వారి రుణాలు తీర్చేయాలంట. అవును కదండి. ఈ లోకంలోకి వచ్చాం కాబట్టి మనం తల్లి రుణం తీర్చుకోవడానికి ఇష్టపడుతున్నాం, తండ్రి రుణం తీర్చుకోవడానికి ఇష్టపడతాం. వీటి అన్నిటి వెనుకల మన కన్న తండ్రి ఉన్నాడు కదా, మరి ఆయన రుణం తీర్చుకోవడానికి ఏ మనుషులు ఆలోచిస్తూ ఉంటాడు? నీవు వచ్చిన బాధ్యత ఏంటి, నువ్వు వచ్చిన విధానం ఏంటి? నీకు లోపలికి వచ్చేసాం, దుబాయ్ వచ్చేసాం, కష్టపడి డబ్బు సంపాదించుకొని మరి ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళాలి కదా. ఇక్కడికి వచ్చాము, డ్యూటీకి వెళ్తున్నాం, డబ్బు వచ్చిందంటే వచ్చినట్టుగా నీళ్ళలో పోసేసాం అనుకోండి, ప్రయోజనం ఉంటుందా? 30 రోజులు కష్టపడిన డ్యూటీకి వెళ్ళాము, వచ్చిన రోజు మనం పోగొట్టుకున్నాం అనుకోండి, 30 రోజులు చేసుకున్నంత కూడా హృదయం కదండి. మరి ఇంతకాలం మనం కాపాడుతున్నాడు కదా, ఇంతకాలం మనకు ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం నుంచి నిలబెట్టేశారు కదా, మరి దేవుడి కంటే ఏ రుణం తీర్చుకోగలుగుతాం మనం? అందుకని భగవంతుడు మాట ఏంటంటే కీర్తన భాగంలో ఈ రుణం అట్లా ఉండాల్సిందంట. మనం ఏమి ఇచ్చినా ఆయన రుణం తీర్చుకోలేమంట, ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేదు. అందుకనే అయ్యా ఒక రుణం ఉంటుంది, ఆయన నీతిమంతుడు ఆయన యేసులో వస్తారు, అందరి రుణాలని ఆయన రక్తం ఇచ్చి కొంటాడు, స్వరక్తం ఇచ్చి కొంటాడు. ఆ రక్తం ఏంటంటే అది అమూల్యమైంది, వెలపెట్టలేనిది కాబట్టి దానికి విలువ కట్టలేకపోయింది ప్రపంచం నేటికి. ఒకవేళ విలువ పెట్టింది అయితే అది మనం తెచ్చుకునేవారం ఎక్కడి నుంచి అయినా కానీ, అనేక రక్తం ద్వారా కడుక్కునేవారు. అది ఎప్పటికీ ఉండిపోవాల్సింది కాబట్టి బ్రతుకు కాలం అంతా కూడా ఏంటంటే ఆయన పాదదాసుగా మనం బ్రతకాల్సింది. ఒకప్పుడు దాసులుగా ఉన్నాం లోకంలో. అందుకని భక్తులందరూ ఉన్న మాట ఏంటంటే పాపం చేయి ప్రతివాడు అంటే పాపానికి దాసుడు అంట. ఒకప్పుడు మునుపు మీరు పాపంలో చీకట్లో బ్రతికినవారు కాబట్టి అలాంటి క్రియలు ఇక్కడ నుంచి విసర్జించి అంట ఇప్పుడు లోకంలో కాకుండా వెలుగు సంబంధాలు బ్రతుకుమంటాడు. ఇప్పుడు నీతికి దాసులే బ్రతుకున్నామని అని రోమిల పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ ఉంటారు. అయ్యా మిమ్మల్ని స్వరక్తం ఇచ్చి నేను కొనుక్కున్నాను, నా కొరకు బ్రతుకున్నాను. అందరి రుణాలు మీరు తీర్చేసుకుంటారు కదా. ఒక రోజు భోజనం పెడుతుంటే మరొక రోజు మనం వారికి భోజనం పెట్టి మన రుణం తీర్చేసుకుంటాం. కంపెనీ వారు మనకు జాబ్ ఇచ్చేసారు కాబట్టి పని చేసి వారి రుణం తీర్చుకుంటున్నాం, నమ్మకంగా పనిచేసి. మన స్నేహితులు ఒక మంచి మాటలు కాబట్టి తిరిగి వారికి సపోర్ట్గా నిలబడి వారి రుణం తీర్చుకుంటున్నాం. దేవుడు ఆయుష్ ఇచ్చేశారు కదా, ఆరోగ్యం ఇచ్చేశారు కదా, ఇవన్నీ చేశారు కాబట్టి బ్రతుకంతా కూడా నా కొరకే బ్రతుకు ఒక మంచి మాట చెప్పేశారు కాబట్టి ఎవరు ఆయన రుణం తీర్చుకునేది? స్టెఫెన్ గారు చూడండి, కొంతకాలం కొరకే ఆయన వచ్చేసాడు. వచ్చిన పని అంటే ఆహారం పంచిపెట్టడానికి, కానీ నేను వచ్చింది అది దాని కొరకే కాదు, దేవుని పరిచయం చేయడానికి అనే విషయం తిరిగి అయ్యా నేను నీతిగా బ్రతికేస్తాను, నీ పని చేశాను కాబట్టి నా ఆత్మను నీ దగ్గరికి చేర్చుకో అంటున్నాడు. ఆయన రుణం తీర్చుకోవడానికి తన ప్రాణమే పెట్టేశాడు. ఏ రీతిగా అయితే ప్రభువు పెట్టేసిన ప్రాణాన్ని, అయ్యా నీ కొరకు నీ చిత్తం నెరవేర్చడానికి ఈ లోపలికి వచ్చేసాను కదా, నేను పనిని పూర్తి చేశాను, ఎలాంటి మహిమ నీ దగ్గర ఉందో అలాంటి మహిమ నాకు తిరిగి ఇచ్చేయమన్నాడు. ఒకప్పుడు ఏ రీతిగా నువ్వు మహిమ పరిచేసావో ఆ మహిమనే నాకు తిరిగి ఇవ్వమన్నాడు. ఆ రీతిగానే దేవుడు తన రుణాన్ని పూర్తిగా సంపూర్తి చేసుకున్నాడు. ప్రభువేశ్వరాలు తన పనిని పూర్తి చేసుకున్నాడు. అందుకని పిల్లలు ఈ లోపలికి వచ్చిన మనమందరూ కూడా దేవుడికి రుణస్థులమే. ఎన్ని చేసినా ఆయన రుణం తీరదే. అందుకని నమ్మకంగా బ్రతుకున్నాం పిల్లలు. పేతురు రాసిన పత్రికలో మనం ఉంటాం, మన ఆత్మలంట ఆయనకంట అప్పగించుకోవాలన్నమాట. మనం ఎప్పుడు వింటున్నమాట. అందుకనే మనం అరువు తెచ్చుకున్న బంగారం అయినా, అప్పుగా తెచ్చుకున్న కార్ అయినా, అప్పుగా తెచ్చుకున్న డబ్బు అయినా మళ్ళీ యథావిధిగా ఎలాగైతే తెచ్చుకున్నామో అలాగే ఇచ్చేస్తాం పిల్లలు. అలాగే మన ఆత్మలు కూడా, ఆత్మకు శరీరంకు కల్మషం లేకుండా ఈ లోకంలో ఉంటే శరీరం కలుషితమైపోతుంది, ఆత్మ కూడా కలుషితమైపోతుంది. ఇప్పుడు ఇంతకాలము 6 నెలలు సాహసం చేస్తేనే మనుషులు మారిపోతున్నప్పుడు 30 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు శరీరంతో పాటు ఆత్మ ఏముంటుంది? కలిసి బ్రతుకుతుంది, కలిసి జీవిస్తుంది. ఇప్పుడు శరీరం కూడా కోరికలన్నీ కూడా ఆత్మలో ఆటోమేటిక్గా ఏమైపోతుందంటే ఇమిడిపోతూ ఉంటాయి. మనకు శరీరానికి కావాల్సింది ఏదో ఆత్మకు ముందే తెలిసిపోతుంది. మనలో ఇది ఇవ్వకపోతే మనం ఓడ్చుకోలేదు, ఎలాగైనా సంపాదించుకుంటే ఆత్మకు తెలిసిపోతుంది. మంచి బట్టలు కావాలని ఆత్మకు తెలుసు, ఈ శరీరము వీడు ఓడ్చుకోలేడు, వీడికి మంచి బట్టలు కావాల్సిందని ఆత్మ తెలుసుకొని అయ్యో అక్కడ మంచి షాప్ ఉంది, అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నట్టుగా మనల్ని గైడ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇంతకాలం ఈ శరీరంలో ఉన్నాం కాబట్టి ఈ ఆటోమేటిక్ ఆ శరీరం కూడా కుళ్ళు, ఈ కలుషితమైన జీవితం అంతా కూడా ఈ ఆత్మ కూడా అంటుకుంటుంది. కాబట్టి అందుకని మనం వెళ్ళే లోపు ఆత్మను శరీరాన్ని ఈ కుళ్ళంతా కూడా తొలగించుకొని పవిత్రంగా, కల్మషం లేకుండా, కలంకం లేకుండా, ముడత లేకుండా నీతిగా ఈ రెండింటిని ఆ పవిత్రంగా బ్రతకడానికి, ఈ కలంకాలన్నీ కూడా తొలగించడానికి, ఈ రెండింటిని కలుషితం చేసేది అంతటిని పవిత్రపరిచేది పరిశుద్ధ గ్రంథం పిల్లలు. అందుకనే అది లోపల నాటింపబడంట జీవాత్మలు మూల సైతం విభజించేస్తుందంట. సర్వసాధారణంగా వాక్యం ఏంటంటే శరీరానికి బాధ అనిపించదు, కన్న పేగు అంటారు కదా పిల్లలు. పిల్లలు తప్పు చేస్తారంట, వాళ్ళకి ఏదైనా పెద్ద ప్రమాదం జరిగింది అనుకోండి, ఎక్కడో కడుపులో పెయిన్ అనేది కడుపులో ఉంటుంది, చాలా గుండెల్లో బాధ అనిపిస్తుంది. ఇక్కడ అనిపించదు, గుండెల్లో అనిపిస్తుందా? ఇక్కడ అనిపించదు, కడుపులో బాధ అనిపిస్తుంది. అది కన్నపేగ అంటారు. కడుపులో పెయిన్ అవుతుంది. పిల్లలు రక్త సంబంధం గురించి మనం మాట్లాడుకుంటుంటే కడుపులో పెయిన్ అనిపిస్తుంది. ఇదేంటంటే ఇక్కడ బాధ అనిపిస్తుంది, గుండెలో అనిపించదు, గుండెకు మనసు సంబంధం లోపల పెయిన్ అవుతుంది. దేవుడంట ఇదింతో సావాసం చేసిన తర్వాత పిల్లల శరీరం కూడా ఇట్టే కలుషితం అయిపోతుంది, ఆత్మ కూడా కలుషితం అయిపోతుంది. దేవునితో సావాసం చేస్తూ ఉంటే
ఆటోమేటిక్గా ఏమైందంటే శరీరం పవిత్రపరచబడాలి, ఆత్మ కూడా పవిత్రపరచాలి. అలాంటి పవిత్రమైన ఆత్మతోని మన ప్రభువు తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నాడు. అలాంటి విధానంలో నుంచే స్టెఫెన్ గారు కూడా తన ఆత్మను అప్పగించుకున్నాడు. మనం కూడా ఆయన తండ్రి రుణాలన్నీ కూడా తీర్చుకొని మన ఆత్మని తండ్రికి సమర్పించుకున్న వారంగా మనం ఈ లోకంలో జీవితం వెళ్ళబుచ్చాలి పిల్లలు. అందులో న్యాయం ఉంది. కొంతకాలం కొంత సేవ చేస్తేనే మనం రుణం తీర్చుకోవాలనుకుంటాం. దేవుడు ఇన్ని చేసిన ఆయనకి రుణం తీర్చుకోకుండా ఈ లోకంలో ఉంటే మన జీవితం ఆయన ఇచ్చినందుకు ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు పిల్లలు. నిజంగా చెప్పాలంటే ఆయన ఇన్ని చేశాడు కాబట్టి నమ్మకంగా బ్రతికి మన ఆత్మ ఆయనకు సమర్పించుకున్న పిల్లలు ఒక గొప్ప జీవితాలు పిల్లలు. కొద్దిపాటి కాలమైనా కానీ నమ్మకంగా బ్రతికేస్తారు. అయ్యా కొంతకాలమైనా పర్లేదు హంసలా బ్రతకాలంటారు. అంతేందుకు పిల్లలు మన స్టెఫెన్ గారి జీవితంలో బ్రతికినా చాలు, అది చిన్న విషయం కాదు. అంత కొడుతున్నా కూడా ఆ ప్రాణాలు పోయినా కూడా వారి మీద నేరం మోపట్లేదు. నా ఆత్మను కలుషితం చేసుకుని తప్పించుకొని పారిపోదామన్న ఆలోచన అతనికి లేదు. అన్ని చేసిన స్వరక్తము ఆయన ఇచ్చాడు కాబట్టి ఆయనకి ఇది ప్రాణం అన్నట్టుగా అర్పించుకొని మరి రుణం తీర్చుకొని మరి వెళ్ళిపోతున్నాడు. కొద్ది కాలంలో తన పనిని పూర్తి చేసి వెళ్ళిపోయాడు. మన పనిని కూడా పూర్తి చేసి వాళ్ళకి మనం సిద్ధపడదాం. ఈ కొద్ది మాటలు మన దైనందిన జీవితానికి ఉపయోగపడాలని కోరుకుంటూ నేను మాటలు ముగిసిన దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుకుందాక.